శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతులకు వరాలు ప్రకటించారు సీఎం. ఈ నేపథ్యంలో ఎకరాకి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసాను కల్పించారు. కుటుంబానికి 1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీకి చంద్రబాబు అంగీకరించారు. మరోవైపు ఏడాదికి 3,000 చొప్పున కౌలును పెంచేటువంటి ప్రతిపాదన కూడా అంగీకరించడం జరిగింది. ప్రధానంగా అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి తాడికొండ, పెద్దకూరపాడు నియోజకవర్గాలకు చెందినటువంటి 10 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు అనేటువంటి విషయంలోనూ చట్టబద్ధతను కల్పించామంటూ కూడా చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి వైనం, మరోవైపు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి కీలకమైనటువంటి పరిహారాలను ప్రకటించింది ఏపీ సర్కార్. దాదాపు 10 గ్రామాల రైతులతో నిన్న ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రధానంగా పెద్దకూరపాడుతో పాటుగా తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 2వ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా పరిహారాన్ని ప్రకటించనున్నారు. ఆల్మోస్ట్ 1.50 వరకు అంటే 1,50,000 వరకు రుణమాఫీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఎకరాకు 40,000 చొప్పున కౌలు, సో ఈ ఏడాదికి 3,000 చొప్పున పెంపుదల ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి అంగీకరించడం జరిగింది. దాదాపు ఈ ప్రతిపాదనలు 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండనున్నాయి. అయితే మొత్తం మీద అమరావతి రైతులకి రుణమాఫీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఒకవైపు చట్టబద్ధత కల్పించినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం, మరోవైపు రాజధానికి భూ సమీకరణకు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏపీ సర్కార్ భారీగా మాత్రం నిధులు సమకూర్చేటువంటి పథకం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రుణమాఫీ పథకానికి సో అమలు చేయబోతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తాడికొండ, పెద్దకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులపై వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. అమరావతిలో కౌలు, ఎకరానికి రైతులకు కౌలు సంవత్సరానికి 40,000 రూపాయలు, అదేవిధంగా ఒక కుటుంబానికి గరిష్టంగా 1.5 లక్ష వరకు రుణమాఫీ, అదేవిధంగా ఏడాదికి 3,000 రూపాయలు కౌలు పెంచుతామని సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రైతులకు హామీ ఇస్తారు. అయితే రాజధాని రెండో ఫేజ్ భూ సమీకరణకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఏదైతే రాజధానికి సంబంధించిన మొదటి ఫలాలు రైతులకే అందాలి. రైతులు భూములు త్యాగం చేయడం వల్ల మాత్రమే ఈ రాజధాని సాధ్యమైంది. దాదాపు మొదటి 2 విడత పెట్టుల్లో దాదాపు 70,000 ఎకరాల వరకు కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని చోట్ల స్థానికంగా కొంచెం ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి కోసమే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నాం. ఈ భూములు తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో రాజధాని నుంచి వచ్చే ఆర్థిక ఫలాలన్నీ మొదటగా రైతుకే చెందాలంటూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ 40,000 ఎకరానికి 40,000 చొప్పున కౌలు కూడా 10 ఏళ్ల పాటు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 1.5 లక్ష రుణమాఫీ, అదేవిధంగా ఏడాదికి 3,000 రూపాయలు కౌలు పెంచడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతులు ఎవరికి అన్యాయం జరగనివ్వనంటూ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రైతులకు హామీ ఇచ్చారు. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు, రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే బాధ్యత తనదే అంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు వివరించారు. రాజధానికి రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరడం కూడా జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అమరావతి కోసమే అమరావతి రాజధానిని చట్టబద్ధత కల్పించాము. అటు శాసనసభలోను పార్లమెంట్లోను నేరుగా తీర్మానం చేయడం కూడా జరిగింది. అయితే కానీ కిరణ్, కొంతవరకు అంటే ముందు నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు, మేము భూములు ఇచ్చాం కాబట్టి సో మాకు ఇచ్చేటువంటి పరిహారాలు మాత్రమే కాదు, మా అందరికి ఒకే చోట ప్లాట్లను ఇవ్వండి, ప్లాట్లను కల్పించండి, ప్లాట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వండి. కానీ ఎప్పటి నుంచో అది ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో తాజాగా ఈ నిర్ణయం తర్వాత దానిపైన ఏపీ ప్రభుత్వం అడుగులు వేసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? నిన్న చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో జరిగిన సమావేశంలో ఏదైతే ఒకే చోట రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలా అనే అంశం పైన కూడా తీవ్రంగా చర్చ జరిగింది. పెదమద్దూరు, ఎండ్రాయి, వైకుంఠపురం, కర్లపుడి, పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన రైతులు ఒకే చోట ఇన్నర్ రోడ్డు లోపల స్థలాలు ఇవ్వాలని నేరుగా కర్లపూడి గ్రామస్తులు చంద్రబాబు నాయుడిని విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్న రైతులు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఈ
ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అవి తాను పరిశీలిస్తాను, రైతులకు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు. ఆ రాజధాని ఫలాలకు రాజధాని బ్రాండ్ అంబాసిడర్లు కూడా రైతులే. రైతులు భూమి ఇవ్వడం వల్లే ప్రపంచ స్థాయి రాజధాని అవుతుంది. ప్రపంచ స్థాయిలో అమరావతి ఒక గొప్ప నిర్మాణం అవుతుంది. అందుకు బ్రాండ్ అంబాసిడర్లు రైతులే. రైతులకు ఎంతో చేయాలని ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి అంత మాత్రం ఉండడంతోనే ఈ మాత్రం చేయగలుగుతున్నాము. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగదంటే సీఎం చంద్రబాబు నేరుగా హామీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు ఎకరాకు 40,000 చొప్పున కౌలు చెల్లిస్తాము. మరోపక్క 1.5 లక్ష కుటుంబానికి గరిష్టంగా రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా కౌలు 3,000 పెంచుతాం. అదేవిధంగా రాజధానిలో రైతులకు మరిన్ని అవకాశాలు ఇస్తాము. ఫ్లాట్లు అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో రైతులే కీలక పాత్ర పోషించారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఈ పార్టీ రాజధాని సాధ్యం కాదంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు వివరించారు. ఇటీవల రైతులు కొంతవరకు అసంతృప్తితో ఉన్న నేపథ్యం తెలిసింది. ఎందుకంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని రైతులను సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి శనివారం సిఆర్డీఏ మీటింగ్, తర్వాత రైతులతో మీటింగ్, ఆ లోకల్ గా ఉన్న ఏదైతే నారాయణ కానీ లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ తో మీటింగులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైతే భూ సమీకరణకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో రైతులకు నచ్చజెప్పి భూములు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు నాయుడు అప్పచెప్పడం అయితే ఇక్కడ ప్రధానంగా రైతులతో నేరుగా సమావేశం నిర్వహించడం, వారికి ఉన్న అనుమానాలు తీర్చడంతో పాటు వారు రైతులందరూ మాకు ఒకే చోట ఫ్లాట్లు ఇవ్వాలి, అది రాజధాని ఇన్నర్ రోడ్ లోనే ఇవ్వాలంటూ కొన్ని గ్రామస్తులు కొన్ని గ్రామాల రైతులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఓవరాల్ గా రైతులతో జరిగిన మీటింగ్ లో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు 1,50,000 వరకు కుటుంబానికి గరిష్టంగా రుణమాఫీ చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఎకరానికి 40,000 రూపాయల చొప్పున కౌలు ఇస్తామని ప్రకటించారు. ప్రతి సంవత్సరం 3,000 రూపాయల చొప్పున కౌలు పెంచుకుంటూ వెళ్తామంటూ రైతులకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఈ హామీలు త్వరలో అమలవుతాయి. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం మాట్లాడుతుంది. రాజధాని రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రాజధానికి చట్టబద్ధత ఏర్పడటం, రాజధానిని అటు అసెంబ్లీలోను పార్లమెంట్ లో తీర్మానం చేయడంతో చట్టబద్ధత ఏర్పడింది. అయితే దీనిపైన రైతులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతులకు వరాలు ప్రకటించారు సీఎం. ఎకరానికి దాదాపు 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి భరోసాను కల్పించారు. కుటుంబానికి 1,50,000 చొప్పున కూడా వ్యవసాయ రుణమాఫీకి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏడాదికి 3,000 చొప్పున కౌలు పెంపు ప్రతిపాదనకు కూడా ముఖ్యమంత్రి అంగీకారం తెలపడం జరిగింది. ఇక ప్రధానంగా తాడికొండ, పెద్ద కూరపాడు నియోజకవర్గాలకు చెందినటువంటి 10 గ్రామాల రైతులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే చట్టబద్ధతను కల్పించామనేటువంటి అంశాన్ని కూడా రైతుల ముందు ప్రస్తావించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓవరాల్ గా మాత్రం అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు రుణమాఫీ ప్రకటన, వారికి కౌలు ప్రకటనతో పాటుగా ఏడాదికి 3,000 చొప్పున కౌలు పెంపు అనేటువంటి అంశాలకు అంగీకారం తెలుపుతూనే రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి పలు కీలకమైనటువంటి ప్రతిపాదనలపైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా రైతులందరికీ ఒకే చోట ప్లాట్లను కేటాయించాలని గత కొంతకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సమీపంలో, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే ఈ ప్లాట్లను కేటాయించాలంటూ కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, మరి ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల ముందు రైతులు గలం విప్పుతున్నారు. సో ఈ ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదనకు వచ్చింది. దానికి కూడా ముఖ్యమంత్రి కొంతవరకు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూడాలి. అమరావతికి భూత్యాగం చేసినటువంటి రైతులకు మాత్రం భారీగా రుణమాఫీ ప్రకటించింది ఏపీ సర్కార్.